ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఉన్నాను అండ్ ఇప్పుడు నేను జెన్సోల్ ఈవీ వాళ్ళ స్టాల్లో ఉన్నాను. సో ఇది చూసుకోవచ్చు, జెన్సోల్ ఈవీ వాళ్ళ ఈ జియో అనే ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. ఇది 3 చక్రాల ఎలక్ట్రిక్ కార్. ఫ్రంట్లో 2 వీల్స్ ఉంటాయి అండ్ రేర్లు కేవలం ఒకటే వీల్ ఉంటుంది. ఈ కార్ని చూశాక నాకు ఎందుకు అనిపించింది, 4 వీల్స్ ఇవ్వచ్చు కదా, మీకు కూడా అలానే అనిపించిందా? సో సేమ్ క్వశ్చన్ నేను కంపెనీ వాళ్ళని అడిగాను. సో వాళ్ళు ఏమన్నారంటే కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది. ప్రస్తుతం అన్ని కార్లకి 4 చక్రాలే ఉంటాయి కదా, సో మేము 3 చక్రాలతో ఒక కార్ని తయారు చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళకి అనిపించిందంట. సో అందుకే వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ని డిజైన్ చేశారు. సైంటిఫిక్గా వాళ్ళు దీన్ని టెస్టింగ్ కూడా కంప్లీట్ చేశారు. సో ఇది ఖచ్చితంగా ప్రాపర్గానే బ్యాలెన్స్ చేసుకుంటుందంట. దాని తర్వాతే వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ని ఇక్కడ షోకేస్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో ఇది ఇంకా మార్కెట్లోకి లాంచ్ అవ్వలేదు. ఇది కంప్లీట్లీ అయిపోయిన ప్రోడక్టే, కాకపోతే లాంచింగ్కి ఇంకాస్త టైం వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డైమెన్షన్స్ విషయానికి వచ్చేసి దీని లెంత్ వచ్చేసరికి 3 మీటర్స్ అన్నమాట, విడ్త్ వచ్చేసరికి 1.5 మీటర్స్, హైట్ వచ్చేసరికి 1.6 మీటర్స్. సో ఒక కాంపాక్ట్ క్వాడ్రీ సైకిల్ సెగ్మెంట్లో వచ్చే ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, సో ఇనిషియల్గా ఈ కార్ని వీళ్ళు ఓన్లీ B2B సెగ్మెంట్కే తీసుకొస్తారు. అంటే ఊబర్, ఓలా లాంటి సర్వీసెస్కి వీళ్ళు ఈ కార్ను ఆఫర్ చేస్తారు. దాని తర్వాత అక్కడ సక్సెస్ అయిన తర్వాత మనలాంటి పబ్లిక్ అంటే ప్రైవేట్ బయర్స్కి ఈ కార్ని కొనడానికి వెసులుబాటు అయితే వీళ్ళు తీసుకొస్తారు. సో ఇక దీని ఒక చిన్న వాక్ అరౌండ్ ఇచ్చేస్తాను చూడండి. సో ఫ్రంట్ నుండి ఈ కార్ చూడడానికి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఈ జియో అని దీని బ్యాడ్జింగ్ ఉంది. సో ఈ బానెట్ కింద మనకి బ్యాటరీ ప్యాక్ అనేది ఉంది, దాని ఫుటేజ్ మీకు ప్లే చేస్తున్నాను చూడండి. సో బ్యాటరీ ప్యాక్ మొత్తం మనకి బానెట్ కిందే వచ్చేస్తుంది. స్పెసిఫికేషన్స్ నేను ఇంకా సేపట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బానెట్ కింద మొత్తం మనకి బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీని చల్లబరచడానికి ఇక్కడ కంపెనీ వాళ్ళు ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చారు. సో ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ కూడా మనకి ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. మొత్తం వైట్ అండ్ బ్లాక్ ఫినిష్ లో మనకి ఫ్రంట్ పోర్షన్ అయితే ఉంది. ఇక లైటింగ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనకి బల్బ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇక్కడ బల్బ్ సైడ్ ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. సో మొత్తంగా సిటీలో తిరగడానికి ఈ కార్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని నా ఉద్దేశము. సో ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ ఎలా ఉందో చూసేద్దాము. ఇది చిన్న కార్ కాబట్టి మనకు ఓన్లీ సింగిల్ వైపర్ ఇచ్చారు, వైపర్ కూడా చాలా లాంగ్ గా ఉంది. సో ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే సైడ్ లో మనం చిన్నప్పుడు మిస్టర్ బీన్ లో ఇలాంటి కారు చూసే వాళ్ళము. మరి ఎంతమందికి ఆ కారు గుర్తుందో కింద కామెంట్ చేయండి. మిస్టర్ బీన్ షోలో ఎప్పుడు మిస్టర్ బీన్ కారు వెళ్ళేటప్పుడు దీనికి డాష్ ఇచ్చేది, అది పక్కకి దొరికి పడిపోయేది. బట్ ఈ కారు మాత్రం అలా దొరికి పడిపోదండి. ఇక టైర్స్ విషయానికి వచ్చేస్తే దీంట్లో R13 ఇంచెస్ టైర్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఇక్కడ ఒక చిన్న ప్లాస్టిక్ క్యాప్ అయితే ఇచ్చారు. ఇది అలాయ్ వీల్ కాదండి, స్టీల్ వీల్ ఇచ్చారు, బట్ దాన్ని కవర్ చేయడానికి ఒక చిన్న క్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. సో చిన్న టైర్స్ 13 ఇంచెస్ టైర్స్ ఈ కార్లో ఇచ్చారు అండ్ ఇక్కడ చిన్న సైడ్ ఇండికేటర్ కూడా ఉంది అండ్ నార్మల్ మిర్రర్స్ ఇచ్చారు. ఇది కాస్ట్ అంతేం ఉండదు. సో మేజర్ గా దీన్ని బడ్జెట్ లో లాంచ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే వీళ్ళు ఈ కార్ ని డిజైన్ చేసినట్టు నాకైతే చెప్పారు. అండ్ లోపలికి వెళ్ళడానికి మనకి సింగిల్ డోర్ మాత్రమే ఉంది. ఇంకా సేపట్లో నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ఇంకా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ సింపుల్ గా ఉంది. ఇది 2 సీటర్ కార్ అన్నమాట. కేవలం ఇద్దరు, ఒక డ్రైవర్ ఒక ప్యాసింజర్, ఇద్దరు మాత్రమే దీంట్లో కంఫర్టబుల్ గా కూర్చోగలుగుతారు. సో ఇంకా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి టైల్ ల్యాంప్ అనేది ఉంది అండ్ ఇక్కడ సైడ్ ఇండికేటర్ అనేది ఉంది. ఈ కార్ లో మెయిన్ హైలైట్ బూట్ స్పేస్ అనేది చెప్పుకోవచ్చు. కేవలం 2 సీటర్ ఎలక్ట్రిక్ కార్ కాబట్టి లోపల మనకి బూట్ స్పేస్ ని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. 250 లీటర్స్ బూట్ స్పేస్ ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి లభిస్తుంది. సో బూట్ ని మనం ఇలా క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి ఎలక్ట్రిక్ ఫంక్షన్ లేదు, ఫిజికల్ గానే మనం దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ రేర్ లో కూడా ఈజీ అనే బ్యాచింగ్ ఉంది. ఇక్కడ బ్లూ కలర్ లో ఈవీ బ్యాచింగ్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. సో మొత్తంగా చిన్న చిన్న సూట్ కేసులు అయితే 4 దీంట్లో మీకు ఈజీగా పట్టేస్తాయి. చెప్పాను కదా B2B కానీ. సో ఎవరైనా ఊబర్, ఓలా బుక్ చేసుకుంటే, సింగిల్ పర్సన్ బుక్ చేసుకుంటే ఈ కారు ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ రేర్లో సింగిల్ వీల్ అని చెప్పాను కదా, ఇదే సింగిల్ వీల్ అన్నమాట. అండ్ మోటార్ కూడా ఈ రేర్ వీల్కే అటాచ్ అయి ఉంటుంది. సో పవర్ మొత్తం ఈ రేర్ వీల్ నుంచే మనకి ఫ్రంట్కి వస్తుంది. పవర్ మొత్తం ఈ రేర్ హబ్ నుండే మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇక లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది. ఇక్కడ కంపెనీ వాళ్ళు ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. యాజ్ ఆఫ్ నో ఈ ఛార్జింగ్ పోర్ట్ ని మనం ఓపెన్ చేయలేము, బట్ ఛార్జింగ్ మాత్రం ఈ కార్ కి మనం ఇక్కడ నుండి పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఒక్కసారి లోపలికి వెళ్ళిపోదాము. లోపల డ్రైవర్ సీట్ ఎలా ఉంది, కో ప్యాసింజర్ సీట్ ఎలా ఉంది, లోపల ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాము. చలో ఇప్పుడు నేను డ్రైవర్ సీట్ లోకి ఎంటర్ అవుతున్నానండి. సో లోపల ఇంటీరియర్స్ మొత్తం మనకి డ్యూయల్ టోన్ ఫినిష్ లో ఇచ్చారు. బ్లాక్ అండ్ బ్రౌన్ ఫినిష్ లో ఈ కార్ యొక్క ఇంటీరియర్స్ అనేవి ఉన్నాయి. సో డోర్ పైన చూసుకుంటే మనకి పెద్దగా ఏమీ ఆప్షన్స్ లేవండి. బ్లాక్ అండ్ బ్రౌన్ ఫినిష్ లో డోర్ ఫినిష్ అనేది ఇచ్చారు. విండోని అప్ డౌన్ చేసుకోవడానికి మనకి బటన్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. అవి డోర్ పైన అయితే రావు అండ్ ఒక చిన్న బాటిల్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డ్రైవింగ్ సీట్ గురించి మాట్లాడుకుంటే సో స్టీరింగ్ వీల్ అనేది చాలా బేసిక్ గా ఉంది అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చాలా బేసిక్ గా ఉంది. చెప్పాను కదా, కాస్ట్ ఎఫెక్టివ్, తక్కువ ప్రైస్ లో లాంచ్ చేయడానికి కంపెనీ వాళ్ళు దీంట్లో మినిమలిస్టిక్
బేసిక్ థింగ్స్ అనేవి పెట్టారు. సో స్టీరింగ్ పైన యాజ్ ఆఫ్ నా కంట్రోల్స్ ఏమీ లేవు. ఏసీ ఉందండి దీంట్లో. ముందు మనకి 4 ఏసీ వెంట్స్ అనేవి లభిస్తున్నాయి. ఇక్కడ హజార్డ్ లైట్ స్విచ్ ఉంది. కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, చిన్న మనం పాత కార్లో చూస్తాం కదా, బేస్ వేరియంట్స్ లో ఇలాంటి ఒక సిస్టమ్ ఇస్తారు. సో ఒక చిన్న టేప్ రికార్డర్ సిస్టమ్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఏసీ కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ 3 నాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కింద డ్రైవింగ్ మోడ్స్ కి ఒక చిన్న నాబ్ ఇచ్చారు. ఇక్కడ మనకి న్యూట్రల్ ఉంది, డ్రైవ్ ఉంది, రివర్స్ ఉంది, అండ్ ఇక్కడ పార్కింగ్ స్విచ్ అయితే ఉంది. సో మొత్తంగా మనకి సెంటర్ కన్సోల్ ఇలా ఉంటుంది. ఇక్కడ మధ్యలో చూసుకోవచ్చు మొత్తం ఖాళీ స్పేస్ అన్నమాట. సో దీని ఫ్లోర్ బోర్డ్ పైన ఇలాంటి బ్యాటరీస్ ఉండవండి. ఫ్లోర్ బోర్డ్ అంతా ఖాళీగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్యాసింజర్ కూర్చోవడానికి కూడా ఒక కంఫర్టబుల్ సీట్ ఇచ్చారు. మధ్యలో అటువైపు మిర్రర్ ని డౌన్ చేసుకోవడానికి ఒక స్విచ్, ఇటు సైడ్ మిర్రర్ ని డౌన్ చేసుకోవడానికి ఇంకో స్విచ్, అండ్ మధ్యలో ఇక్కడ ఒక హ్యాండ్ బ్రేక్ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంతే అండి, ఇంకా క్యాబిన్ లో ఏమీ లేదు. అండ్ ఇక్కడ మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్పేస్ ఇచ్చారు. సో ఇక పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి సన్ లైట్స్ ఇచ్చారు. దీంట్లో మిర్రర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మూన్ రూఫ్ ఇచ్చారు. దీన్ని క్లోజ్ చేసుకునే ప్రొవిజన్ యాజ్ ఆఫ్ నౌ లేదు, బట్ ఇంత చిన్న కార్లో కూడా వీళ్ళు ఆలోచించి మూన్ రూఫ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక చిన్న రీడింగ్ ల్యాంప్ కూడా ఉంది. సో మొత్తంగా ఇంటీరియర్స్ అయితే ప్రతి మచ్ ఇలా బేసిక్ గానే ఉన్నాయి. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేస్తే దీంట్లో 14.5 కిలోవాట్ మోటార్ అనేది ఉంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు మోటార్ అనేది రేర్ వీల్ కి అటాచ్ అయి ఉంటుంది. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేస్తే దీంట్లో 16.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంది. అండ్ కంపెనీ వాళ్ళ ప్రకారం 200 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మరొకసారి ఇది మార్కెట్లోకి వచ్చాక దీని రియల్ రేంజ్ ఎంత అనేది మనకు అర్థమైపోతుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయండి. ఫాస్ట్ ఛార్జింగ్ ని కనెక్ట్ చేస్తే కేవలం 2 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. స్లో ఛార్జర్ అయితే అరౌండ్ 6 to 7 అవర్స్లో ఇది ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సో మొత్తంగా ఇదన్నమాట జెన్సాల్ ఈవీ వాళ్ళ ఈ జియో ఎలక్ట్రిక్ కార్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే. మరి చెట్టి పొట్టి ఎలక్ట్రిక్ కార్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.